జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి సీఎం అవడానికి కారణం అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేద్దామని వచ్చారా, లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ లిక్కర్ పాలసీ లాంటి పాలసీలు తీసుకొచ్చి డబ్బులు విపరీతంగా సంపాదిద్దామని వచ్చారా అనేది అసలు అర్థం కాదు ఒక్కోసారి. ఓకే, ఎవరైనా ముఖ్యమంత్రి అవడానికి ఎందుకు అంత పరిగెడతారు, ఎందుకు అంత పార్టీని ముందుకు తీసుకెళ్తారు, అంత భీకరంగా క్యాంపెయిన్ చేస్తారు, ప్రజల్లో తిరుగుతారు, ఓ సంవత్సరం పాదయాత్రలు చేస్తారు, ఎందుకు ఎండలకు నడుస్తారు, ఎవరైనా ఎందుకు చేస్తారు? ఇదంతా కూడా అధికారానికి వస్తే అధికారాన్ని ఉపయోగించి 10 మందికి మేలు చేస్తే నా పేరు చిరస్థాయిగా మిగిలిపోద్ది అనే ఒక దృక్పథంతో వస్తారు. ఎవరైనా ఒక కీర్తి కోసం వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేసిన డబ్బు కోసమేనా అంటే చూడండి, ఎలాగా వీళ్ళు అధికారానికి రాకముందే ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. శాండ్ ఎలా దోచేయాలి, లిక్కర్ అమ్మి ఎలా ప్రజల నుంచి డబ్బు దోచేయాలి, అసలు డబ్బులు ముందు ప్రజలకు ఎలా ఇవ్వాలి. చూడండి, మీకు అన్ని ఇంటర్లింక్డ్ ఇవన్నీ. అంటే ఒక పక్క నవరత్నాలు అనే ఒక పథకాలు పెట్టారు. ఈ పథకాల ద్వారా పేద ప్రజలకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. చూడండి మీరు ఎట్లాగుందో.